మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఇప్పుడు కాశీ క్షేత్రంలో భజగోవిందుని యొక్క రచన జరిగింది అని చెప్పేసి నేను అంటారు. అయితే అక్కడ స్వామివారు అంటే శంకర భగవత్పాదుల వారు చెప్పడం అంటే కేవలం శాస్త్రజ్ఞానము అంటే మోక్షం మనం చేరువ అవ్వాలి అంటే కేవలం పాండిత్యం సరిపోదు. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు మనం గీతా భాష్యానికి ఒకసారి వస్తే ఇక్కడ కూడా మళ్ళీ మోక్షంకి నువ్వు వెళ్ళడానికి ఇప్పుడు కర్మ, జ్ఞానము ఇవన్నీ చాలా చాలా రకరకాల మార్గాలు ఉన్నాయి. అయితే అసలు భగవత్పాదుల ప్రకారం మోక్ష సాధనకు ఉండేటటువంటి మార్గం ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? నేను చెప్పండి, భగవత్పాదులు వారు చెప్పింది కాబట్టి భగవత్పాదులు ఏమన్నారు, వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః. ఇవన్నీనే చేసుకోండి. మీరు యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, జపాలు చేయండి, తపాలు చేయండి, కానీ ఆత్మజ్ఞానం లేకుండా మోక్షం జన్మశతంలో కూడా రాదు అని చెప్పారు. నేను ఇంకో రకంగా చెప్పాలని చెప్పంటే వారు ఏమన్నారు, వివేక చూడమణిలోనే అన్నారు, మళ్ళీ మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అన్నారు. మోక్ష సాధనలోకెళ్ళ గొప్ప సాధనం, సాక్షాత్ సాధనం ఏమిటంటే భక్తి అన్నారు. అదేంటి ఇప్పుడే అన్నారు కదా దేవతోపాసన వల్ల మోక్షం రాదంటే, భక్తి అంటే అసలైన నిర్వచనం ఒకటి ఉంది. ఏమిటంటే దాన్ని రెండో పంక్తి, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. నీ యొక్క నిజస్వరూపాన్ని వెతకడం అనేది భక్తి. కాబట్టి స్వస్వరూప జ్ఞానం వల్ల మోక్షం. మరి దేవతా భక్తి అంటాం కదా, అది నిజమైన భక్తి ఎప్పుడవుతుందంటే ఆ దేవత ద్వారా నీ యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడైతే ఆ దేవతను ఆశ్రయిస్తావో అది అసలైన భక్తి. అదే కృష్ణుడు, మీరు గీత అన్నారు కదా, కృష్ణుడు అందుకనే జ్ఞానభక్తి శ్రేష్ఠ భక్తి అని చెప్పి అన్నాడు గీతలో. భగవంతుడిని ఏదో ప్రయోజనం కోసం మనం పూజించకుండా జ్ఞానం కోసం లేదా జ్ఞానంతో పూజించినప్పుడు అది పరిపూర్ణమైన భక్తి అనిపించుకుంటుంది. కాబట్టి ఆత్మజ్ఞానమే అసలైన భక్తి అనే సిద్ధాంతాన్ని గీతాముఖంగా కూడా భగవత్పాదులు చెప్పారు. కాబట్టి నిర్వివాదంగా జ్ఞానమే మోక్ష సాధనం. మనం గీత గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా దాని గురించి మనం మాట్లాడుకుందాము. మరి భగవత్పాదులు కర్మని ఉపాసనని కాదన్నారంటే కాదు, ఆ రెండు కూడా తప్పనిసరి అని చెప్పారు. దేనికి తప్పనిసరి? నీకు జ్ఞానానికి యోగ్యత రావడానికి అవి తప్పనిసరి. కాబట్టి ఈ కాలంలో మనం చాలామంది ఒక మాట అంటుంటారు, ఆ మాట నిజం ఏమిటంటే ఎంత జ్ఞానం ఉన్నా భక్తి లేకపోతే వ్యర్థం అని. ఎంత జ్ఞానం ఉన్నా భక్తి లేకపోతే వ్యర్థం అని నిజం, ఈ మాట నిజం. అయితే జనాలు ఇది ఎట్లా చెప్తున్నారంటే జ్ఞానం అక్కర్లేదు భక్తి చాలా అన్నట్టు చెప్తున్నారు. అట్లా చెప్తున్నారు అంటే దాని అర్థం ఎట్లా తీసుకుంటున్నారు. ఈ మాట మనకు పురాణాల్లో ఉండేది. దీని యొక్క యథార్థమైన అర్థం ఏమిటంటే నువ్వు జ్ఞాన మార్గంలో ఎంత ప్రయత్నం చేసినా భక్తి లేకపోతే అది ఫలించదు. జ్ఞాన మార్గంలో నువ్వు ఎంత ప్రయత్నం చేద్దాం అనుకున్నా కూడా నీకు భక్తి లేకపోతే అది పండదు. ఇది ఎట్లాంటిది, ఒక రకంగా మనం ఎట్లా చెప్పాలంటే పిహెచ్డి మాస్టర్స్ డిగ్రీ లేకుండా వ్యర్థము అని చెప్పి అన్నట్టు. అంటే ఏమిటి, నువ్వు ఎన్ని పిహెచ్డి కోర్సులు చేసినా ముందు మాస్టర్స్ చేస్తే 10th సర్టిఫికేట్ లేకపోతే, ఇప్పుడు 10th సర్టిఫికేట్, పిహెచ్డి 10th సర్టిఫికేట్ లేకుండా వ్యర్థము అనే మాటకు అర్థం ఏంటి? పిహెచ్డి అక్కర్లేదు 10th సర్టిఫికేట్ చాలు అనా? ఇక్కడ మనం ఏం చెప్తాము, నువ్వు పిహెచ్డి కోర్సులు నువ్వు ఎన్ని చేసినా కూడా నీకు కనీసం 10th సర్టిఫికేట్ లేకపోతే నీకు పిహెచ్డి ఇవ్వరు. కాబట్టి నీకు పిహెచ్డి కావాలంటే ముందు 10th సర్టిఫికేట్ తప్పనిసరి అన్నట్లుగా భక్తి అంటే ద్వైత భక్తి లేకపోతే నీకు జ్ఞానానికి యోగ్యత రాదు, అద్వైత భక్తి రాదు. ద్వైత భక్తి లేకపోతే, అద్వైత భక్తి జ్ఞానం రెండు పర్యాయ పదాలే. అద్వైత భక్తి అంటే జ్ఞానమే. కాబట్టి నీకు ద్వైత భక్తి లేకపోతే అద్వైత భక్తి నీకు రాదు అనేది సిద్ధాంతం. భగవత్పాదులు ఈ విషయాన్ని రకరకాల విధాలుగా చాలా దగ్గరలో చెప్పారు. చాలా 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 అద్భుతంగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. అయితే మనం ఇప్పుడు గీతా భాష్యం దగ్గరికి వచ్చేసరికి కూడా గీతా భాష్యం విషయానికి వచ్చేసరికి కూడా మీరు అన్నారు కదా కనకధార స్తోత్రం గురించి అని. అసలు కనకధార స్తోత్రం అంటే మొదలు రాసింది కనకధార స్తోత్రం అన్నారు. అంటే దీనికంటే ముందు ఇది 8 సంవత్సరాల వయసులో, అంటే అది ఎన్ని సంవత్సరాల వయసులో కనకధార స్తోత్రం అంటే ఇప్పుడు మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం భగవత్పాదుల చరిత్ర గురించి. వారి చరిత్ర గురించి ఇంకో శ్లోకం కూడా ఉంది. ఓకే. అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్ షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్. ఇదొక శ్లోకం ఉంది. 8వ ఏట వేదాధ్యయనం అయిపోయింది, 4 వేదాల అధ్యయనం అయిపోయింది. 8వ ఏట 12వ సంవత్సరానికి శాస్త్రాధ్యయనం పూర్తయింది. 16వ ఏటకి భాష్య రచన అయిపోయింది. 32 ఏళ్లకి మిగతా అవతార కార్యాలన్నీ అయిపోయాయి. కాబట్టి భగవత్పాదులు 8 ఏళ్ల లోపే గురుకులంలో ఉన్నారు. 8వ ఏట గురుకులం నుంచి తిరిగి వచ్చేసారు. 8వ ఏట గోవింద భగవత్పాదుల దగ్గరికి వెళ్ళి 12వ ఏట లోపు శాస్త్రాధ్యయనం మొత్తం పూర్తి చేశారు. అంటే అట్లా మనం అనుకోవాలి.
కాబట్టి ఇది 8వ ఏట లోపే, అంటే మనం ఒక 6-7 సంవత్సరాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఉపనయనం వారికి 5వ ఏట అయింది, అంటే 5వ ఏట 3వ ఏట అట్లా రకరకాల పక్షాలు ఉన్నాయి. వారికి చాలా చిన్ననాడే ఉపనయనం అయింది కాబట్టి ఒక 5 ఏళ్ళకి 8 ఏళ్ళకి మధ్యలో అని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు కనకధార స్తోత్రంలో అంటే నార్మల్గా ఏంటంటే ఈ రోజు వాడుకలో ఏముంది అంటే మనం ఏదైనా డబ్బు కావాలన్నా సంపాదన కావాలన్నా ధనం ఆర్జించాలంటే ముఖ్యంగా మీరు కనకధార స్తోత్రాన్ని పఠించండి అని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తారు. అండ్ యూట్యూబ్ లో కూడా మనం ఎక్కడ చూసినా అదే. అండ్ ముఖ్యంగా ఆకాంక్ష కూడా అదే ఉంటుంది. కనకధార స్తోత్రం చదివే వారి యొక్క ఆకాంక్ష కూడా ఇది మనం ఈరోజు 11 సార్లు చదువుదామా, లేకపోతే ఈ వారం అంతా చదవగానే మనకి ఏదో రావాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో నిజంగా ఆ రోజు ఉన్నటువంటి ఆ స్థితిలో స్వామివారు కనకధార స్తోత్రాన్ని అక్కడ పఠించడం వెనకాల అక్కడ ఏంటంటే ఆ ఉసిరికాయ చెట్టు నుంచి బంగారు ఉసిరికాయలు పడింది అనేటటువంటి ఒక అది ఉంది. అయితే కేవలం దాని ద్వారా అంటే మనకు అంటే వారు చెప్పినటువంటి ప్రతి దాంట్లో ఖచ్చితంగా కొన్ని వందల సంవత్సరాలకి కొన్ని వేల సంవత్సరాలకి ప్రసరించేటటువంటి జ్ఞానం ఉన్నది. ఖచ్చితంగా ఒక తత్వాన్ని ప్రతి విషయంలో చెప్పారు. అయితే కనకధార స్తోత్రాన్ని వారు పఠించినప్పుడు దాని ద్వారా ఈరోజు సమాజానికి ఏం చెప్పాలి అనే ఉద్దేశంలో వారు చెప్పారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి కనకధార స్తోత్రం ఎందుకు చెప్పారు అనే దాంట్లో ఒక ఉపదేశం ఉంది, అలాగే స్తోత్రంలో చాలా విశేషాలు. అద్భుతం. మనం ఏమనుకుంటాం, మనకు తెలిసిన కథ ఏమిటి, వారు బ్రహ్మచారి ధర్మంగా భిక్షాటనకి వెళ్ళారు. ఒక ఇంట్లో ఒక ఆవిడ ఇంకేం లేక ఉసిరికాయ ఇచ్చింది. అది చూసి వీరికి మనస్సు కరిగిపోయింది. మనస్సు కరిగిపోయి అయ్యో వీడికి డబ్బుని ఇవ్వాలని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థించారు. ఈ స్తోత్రం చెప్పారు. అమ్మవారు వెంటనే బంగారం చేసింది. అయిపోయింది, కథ అయిపోయింది. ఒకవేళ ఇదే ఉద్దేశం అయి ఉంటే మరి మిగతా పేదవాళ్ళందరూ ఆ ఊరిలో వాళ్ళందరి గతి ఏమిటి, మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా కనకధార చెప్పొచ్చు కదా. అంటే ఈ కథలో చాలా ధార్మికమైన ఒక విషయం ఉంది. భగవత్పాదులు కరుణ ఉంది, ఎలాగో ఆలయం కరుణాలయం అంటాం మనం, సత్యసింహ పురాణం ఆలయం కరుణాలయం, కాబట్టి కరుణ ఎలాగో ఉంటుంది. కానీ ఆ కరుణ ఎందుకు వచ్చింది, ఆ కరుణ ఎందుకు వచ్చింది? కరుణ ఎలాగో ఉంటుంది, అందరూ బాగుపడాలనే విషయంలో కరుణ ఉంటుంది. కానీ ఆ కరుణని ఇక్కడ ఈ విధంగా అభివ్యక్తపరచాలి అని ఎందుకు అనిపించింది అంటే ఆ ఇల్లాలి యొక్క ధర్మనిష్ట చూసి. ఎందుకంటే శాస్త్రంలో నియమం ఏమిటంటే బ్రహ్మచారి కానీ యతి కానీ ఇంటి ముందుకొచ్చి భిక్షని అర్థిస్తే అడిగితే ఇంట్లో ఆహార పదార్థం ఉండి ఇవ్వకపోతే ఆ గృహస్థుడికి ఘోరమైన పాపం వస్తుంది అని ఉంది. ఎందుకంటే సన్యాసి బ్రహ్మచారి ఇద్దరు వాళ్ళు స్వయం పాకం చేసుకోవడానికి లేదు. అంటే ఇతను చదువుకుంటుండేవాడు, ఇతను చదువుకోవడం అనేసి వంటలు చేసుకుంటుంటే ఎక్కడ చదువుకుంటాడు. సన్యాసం అన్నీ వదిలేసిన అతను, కాబట్టి ఆయన ఇప్పుడు వంట చేయాలంటే గిన్నెలు పదార్థాలు వంటిల్లు ఇవి కొనుక్కోవడానికి డబ్బులు ఇవన్నీ ఆ వ్యవస్థ అంతా సన్యాసికి అనవసరం. కాబట్టి సన్యాసికి బ్రహ్మచారికి స్వయం పాకం లేదు అని చెప్పింది. మరి ఎట్లాగంటే సమాజం మొత్తానికి ఆధార స్తంభం గృహస్థాశ్రమం, కాబట్టి గృహస్థుడే వీళ్ళిద్దరిని పోషించాలి అని ఉంది. కాబట్టి సన్యాసి కానీ బ్రహ్మచారి కానీ ఇంటికి వచ్చినప్పుడు భిక్షని అడిగినప్పుడు ఇంట్లో ఆహార పదార్థం ఉండి కూడా ఇవ్వకపోతే అది చాలా పెద్ద తప్పు అని ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి ఇల్లాలో ఉసిరికాయనిచ్చిందంటే ఏమని చెప్పర్థం, వేరే పదార్థం ఉంటే ఇది ఇవ్వదుగా, అంటే ఇది తప్ప ఇంకేమీ లేదు. అయినప్పటికీ ఈ ధర్మశాస్త్రానుసారంగా ధర్మం నా స్వధర్మాన్ని అనుసరించి అడిగినప్పుడు ఉన్నది ఇచ్చేయాలి అనుకొని తనకేమీ లేకపోయినా కూడా ఆ ఉసిరికాయని ఇచ్చేసింది ఆవిడ, ఆ ఇల్లాలు. ఇది మనకి భాగవతంలో రంతిదేవుడు లాంటి కథ. రంతిదేవుడు ఏం చేశాడు, ఉపవాసం ఉన్నా ఇంకా ఏం లేకపోయినా ఎవరో వచ్చి అన్నం అడిగారు, ఇచ్చేశారు. ఇంకోళ్ళు వచ్చారు, నీళ్ళు అడిగారు, నీళ్ళలో సగం ఇచ్చేశారు. మళ్ళీ ఇంకోళ్ళు వచ్చారు, మిగిలిన నీళ్ళు కూడా ఇచ్చేస్తాను అని చెప్పి అన్నారు. అంటే ఏంటి, నాకు మిగలకపోయినా పర్వాలేదు, పెట్టడం నా ధర్మం. అక్కడ ఆయన రాజధర్మంతో చేశారు, ఇక్కడ ఈవిడ గృహస్థ ధర్మంతో చేశారు. కాబట్టి అక్కడ రంతిదేవుడి దగ్గర అతను అట్లాంటి త్యాగం చేయగానే త్రిమూర్తులు వచ్చారు అక్కడికి. నువ్వు చేసిన పని సామాన్యమైనది కాదు, కోరుకో అని చెప్పి అన్నారు. అంటే ఆ స్వధర్మానికి అది ఫలితం. అదేవిధంగా ఇక్కడ ఈ ఇల్లాలు చూపించిన స్వధర్మనిష్టకి చాలా గొప్ప ఫలితం ఉండాలి. మరి ఆ ఫలితమే ఆవిడకి భగవత్పాదుల ద్వారా కనకధార రూపంలో వచ్చింది. కాబట్టి ఆవిడ ధర్మనిష్టకి సంతోషించి భగవత్పాదులు ఇంత ధర్మనిష్ట ఉండే వాళ్ళకి తప్పకుండా సత్ఫలితం ఉంటుంది అనుకోని అమ్మవారిని ప్రార్థించారు. దీనికి రెండో భాగం కూడా ఉంది. అమ్మవారు మరి వచ్చి అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళు పేదలుగా అన్నారంటే అది కారణం లేకుండా కాదు కదా. ఇప్పుడు ఏదైనా సరే కర్మానుసారంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ ధనం ఉండే ప్రారంభం వాళ్ళకి లేదు, ధనయోగం వాళ్ళకి లేదు. వాళ్ళకి కర్మ లేనప్పుడు మరి నేను మాత్రం ఏం చేయగలను? ఎందుకంటే ఈశ్వరుడు లేని పుణ్యాన్ని ఇస్తున్నాడంటే ఈశ్వరుడు కూడా రాగద్వేషాలు ఉన్నట్టు. అంటే ఈశ్వరుడు లేని కర్మలు మనకేమి ఇవ్వడు, ఉన్న కర్మల నుంచే మనకి ఏది ఎలా రావాలనేది నిర్ణయిస్తాడు. కాబట్టి ఆ ఈశ్వరి అయిన అమ్మవారు మరి నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అని చెప్పి అడిగింది.
భగవత్పాదులు అన్నారు వాళ్ళ ప్రారంభంలో లేకపోవచ్చు, కానీ ఆవిడ ఇప్పుడు ఒక కర్మ చేసింది కదా. ఒక యోగ్యుడైన బ్రహ్మచారి యొక్క చేతిలో, వేదాధ్యయనం చేస్తున్న ఒక విద్యార్థి యొక్క చేతిలో ఒక ఉసిరికాయ పెట్టింది. అసలు అది కాదు, ఒక బ్రహ్మజ్ఞాని చేతిలో ఒక ఉసిరికాయ పెట్టింది. దీనికి ఎంత ఫలితమో దానికి అనుసారంగా ఇవ్వు అని చెప్పన్నారు. అంటే కర్మలు ఉంటాయి కదా, ఆ కర్మల యొక్క రిలీజ్ డేట్ మనం మూవ్ చేయొచ్చు. కర్మని సంచించి ఉంటే అది ఈశ్వర నిర్ణయం ప్రకారం అది ఎప్పుడు రావాలనేది ఉంటుంది. కాబట్టి అది నీ నిర్ణయమే. కాబట్టి ఉన్న కర్మ ఉంది, నువ్వు పూర్వ ప్రారంధం లేదని చెప్పవచ్చు, కానీ ఇప్పుడు చేసిన కర్మ వల్ల ఒక ఫలితం ఉందిగా, ఆ ఫలితాన్ని ఏదో ఇప్పుడే ఇచ్చేయి అని చెప్పి అన్నారు. కాబట్టి యోగ్యుడైన బ్రహ్మజ్ఞానికి ఒక ఉసిరికాయ ఇవ్వడం యొక్క ఫలితం ఎంతో అంత ధనం ఇవ్వు. కాబట్టి ఒక బ్రహ్మజ్ఞానికి వడలిపోయిన ఎండిపోయిన ఒక ఉసిరికాయ యొక్క దానం యొక్క ఫలితం ఏమిటంటే బంగారు ఉసిరికాయల యొక్క వృష్టి. ఎందుకు అంటే పాత్రత బట్టి దానం ఉంటుంది, పాత్రత బట్టి దానం ఉంటుంది. ఎందుకంటే అది మనకి లోకంలోనే ఉందిగా. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్లు ఎందుకు చేస్తాం? అంతే కదా. మనం కూరగాయలు, అదే డబ్బుని మనం కూరగాయల మీద పెడితే ఆ కూరగాయలను తినడంతో దాని ప్రయోజనం అయిపోతుంది. అదే మనం ఇన్వెస్ట్ చేస్తే దాని యొక్క ప్రయోజనం పెరుగుతుంది. కాబట్టి ఎలాగైతే డబ్బుని మనం పెట్టే చోటు పట్టి డబ్బు విలువ ఒకటైనా మనకు వచ్చే ప్రయోజనం ఎలాగైతే మారుతుందో, దానం చేసేటప్పుడు కూడా ఎక్కడ చేస్తున్నామో అనే దాన్ని బట్టి దాని ప్రయోజనం మారుతుంది. అందుకని దానం చేయడం మంచిది అని చెప్పి అన్నారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఇచ్చింది బ్రహ్మజ్ఞానికి. అలాగే ధర్మశాస్త్రం ఇంకో మాట ఉంది, యతిహస్తే జలం దద్యాత్ భైక్ష్యం దద్యాత్ పునర్జలం, తజ్జలం తద్భైక్ష్యం మేరుణాతుల్యం తజ్జలం సాగరోపమం అని ఒక మాట ఉంది. యతికి, ఒక యతీశ్వరులు మన ఇంటికి వచ్చి భిక్ష చేసినప్పుడు పద్ధతి ఏంటంటే ముందు వారికి చేతికి నీళ్ళు ఇచ్చి వారికి భిక్షను సమర్పించి మళ్ళీ చేతికి నీళ్ళు ఇవ్వాలి. తద్భైక్ష్యం మేరుణాతుల్యం, వారి పెట్టే ఆ పట్టెడన్నము బంగారు పర్వతమైన మేరుతో సమానము. వారి చేతిలో పోసిన కొద్దిపాటి నీళ్లు సాగరోపమం సముద్రంతో తుల్యము. అంటే ఏమిటి? అక్కడ ఒక యతికి అంటే ఎంతోమందికి మోక్షాన్ని ఇవ్వగలిగిన ఒక జ్ఞానికి మనం ఏదైతే సమర్పిస్తామో తద్వారా ఆ బ్రహ్మజ్ఞాని రకరకాల సమాజ ఉద్ధార కార్యాలు చేస్తారు. కాబట్టి ఆ దానానికి అంత ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ న్యాయానుసారంగా భగవత్పాదులు ఏమన్నారంటే నాకు చేసిన దానానికి, బ్రహ్మజ్ఞాని అయిన వాడికి చేసిన దానానికి యోగ్యమైన ఫలితం ఏమిటో అది ఇవ్వు అని చెప్పి అన్నారు. తదనుసారంగా దానికి బంగారు ఉసిరికాయల యొక్క వర్షం దానికి తగిన ఫలితం. అంటే బ్రహ్మజ్ఞాని యొక్క చేతిలో పెట్టిన ఉసిరికాయ ఒకవైపు, బంగారు ఉసిరికాయల యొక్క వర్షం ఒకవైపు పెడితే అవి సమతూగుతాయి, సమంగా తూగుతాయి అవి. ఇది కనకధార స్తోత్రం వ్రాయడం వెనకాల ఉండే సందేశం, ధార్మికమైన సందేశం. ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది కదా. ఖచ్చితంగా చాలా ప్రశ్నలకు సమాధానం నేను చెప్తాను మీరు కంప్లీట్ చేసిన తర్వాత. మీరు అడిగిన రెండో భాగం ఏంటంటే కనకధారలో వారు ఏ ఉపదేశాలు చేశారు అని. చాలా విషయాలు ఉన్నాయి, చాలా తత్వమైన విషయాలు ఉన్నాయి. అమ్మవారిని చెప్తూ కామప్రద భగవతోపి కటాక్షమాల, అమ్మవారి జోబ భగవంతుడిలో కూడా ఆ ప్రేమని పుట్టించగలదు అనేది మామూలు మాట. కానీ భగవంతుడు నేను సృష్టి చెయ్యాలి అని సంకల్ప శక్తి ఏదైతే ఉందో అదే అమ్మవారు అని అర్థం, దాంట్లో గూఢార్థం. అలాగే ఒక మంచి శ్లోకం దాంట్లో, శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయి శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయి పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయి అని ఉంది. అవును, మామూలు శ్లోకాలే కదా అనిపిస్తుంది. కానీ దీంట్లో అమ్మవారి యొక్క 4 స్వరూపాలు, ఆ స్వరూపం వల్ల మనకు వచ్చే ప్రయోజనం అవి చెప్పబడినాయి. ముందు అమ్మవారి యొక్క స్వరూపం ఏంటంటే శృతి, వేదమే అమ్మవారి యొక్క స్వరూపం. శృతి ఏం చేస్తుంది? శుభకర్మ ఫల ప్రసూతి, శుభమైన కర్మ ఏమిటో ఆ కర్మని ఆచరించడం వల్ల మనకి మంచి ఫలాలని ఇవ్వడానికి దారి తీసేది ఏంటంటే వేదం. కాబట్టి అటువంటి ప్రయోజనాన్ని కలిగించే వేదము అమ్మవారి యొక్క స్వరూపము. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయి, రతి అంటే ఆనందం, ఆనందం అమ్మవారి యొక్క స్వరూపం. అది దేనివల్ల వస్తుందంటే రమణీయ గుణాలు. అంటే రమణీయం అంటే శాస్త్రంలో రమణీయ చరణ రమణీయామ్యోని మాపద్యంతే మొదలైన మంత్రాలు రమణీయం అంటే ధార్మికము అని చెప్పి అర్థం. అంటే ధార్మికమైన గుణాలు ఆనందాన్ని కలిగిస్తాయి, అది అమ్మవారి యొక్క స్వరూపము. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయి. అలాగే శక్తి, శక్తి అయిన మోస్తూ ఎట్లా అంటే శతపత్ర నికేతనాయి, శతపత్రం అంటే పద్మం, పద్మంలో కూర్చున్నది అమ్మవారి. పద్మంలో ఇంకా కూర్చుండేది అంటే దీంట్లో ఇంకా తత్వం ఉంది. మన శరీరానికి శక్తి ఎందుకుందంటే దానికి 6 పద్మాలు కారణం, అవే షట్చక్రాలు. షట్చక్రాలను పద్మాలుగా చెప్పడం ఉంది, చక్రాలుగాను చెప్పడం ఉంది. అందుకనే సహస్రారాంబుజారూఢ మూలాధారేక నిలయ స్వాధిష్టానాంబుజ గత, స్వాధిష్టానం అంబుజ గత. కాబట్టి స్వాధిష్టాన పద్మంలో ఉండేది. ఎందుకంటే రేకులు అనుకుంటే పద్మం, అవి కొసలు అరలు అనుకుంటే
చక్రం, అంతే. రెండింటినీ ఒకటే రకంగా చూసేది ఉంది శాస్త్రంలో. కాబట్టి 6 చక్రాల్లో ఉండి శరీరానికి శక్తి అందించే ఆ కుండలిని ఇడా పింగళ సుషుమ్న ద్వారా ఏ శక్తి అయితే ప్రసరించి 6 చక్రాల ద్వారా శరీరానికి శక్తి అందిస్తుందో అట్లా షట్చక్రాల్లో ఉండి శరీరానికి శక్తి అందించే స్వరూపం అమ్మవారు. శక్తి అయిన వస్తే శతపత్రి నికేతనాయి. అలాగే పురుషోత్తమ వల్లభ. పురుషోత్తముడు అంటే మహావిష్ణువు, ఈశ్వరుడు, నారాయణుడు, శ్రీమన్నారాయణుడు. ఆయన ఎవరంటే ఈ సమస్త సృష్టిని సృష్టించి పోషించి లయింపజేస్తున్నాడు. ఆయన యొక్క వల్లభ అంటే ఆయన చేసే కార్యక్రమాల్లో శక్తిగా ఆయనకి ఆసరాన్ని అందించేది. ఆసరాన్ని ఎలా అందిస్తుందంటే పుష్టిగా. ఆయన స్థితికారకుడు, ప్రధానంగా స్థితికారకుడు. కాబట్టి స్థితి చేసేటప్పుడు ఏం కావాలి? లోకాన్ని పోషించాలి. కాబట్టి స్థితికారకుడి యొక్క పోషణ శక్తి అమ్మవారు అని ఈ శ్లోకంలో ఇంత అర్థం ఉంది. మనం చదివేసుకుంటూ వెళ్ళిపోతుంటాం, ఇంత అర్థం ఉంది ఇట్లా. అద్భుతమైనటువంటి ఆ రకంగా ఈ